అమరావతిలో 2 రోజుల పాటు నిర్వహించిన కలెక్టర్లు ఎస్పీల సదస్సు ముగిసింది. ఈ కాన్ఫరెన్స్ లో అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. 22A భూ వివాదాల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. రాష్ట్రంలో ఎవరైనా రౌడీయిజం చలాయిస్తే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ప్రతి జిల్లాలో జీరో క్రైమ్ రేట్ ఉండేలా కలెక్టర్లు ఎస్పీలు కృషి చేయాలన్న చంద్రబాబు జనవరి 15 నుంచి అన్ని సేవలు ఆన్లైన్లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో నేను ఏ వ్యక్తి విమర్శ చేస్తే నేను సమాధానం చెప్పగలుగుతాం. విమర్శకు మించి దౌర్జన్యం చేయాలంటే మాత్రం, రౌడీజం చేయాలంటే మాత్రం, బెదిరించాలంటే మాత్రం అది జరగదు. నేను అందుకే మీకు మాట చెప్పాను, లా అండ్ ఆర్డర్లో చాలా గట్టిగా ఉంటాం. వ్యక్తులు కాదు, రాజకీయ పార్టీలు కాదు, లా అండ్ ఆర్డర్ రౌడీలు కానీ ఎవరైనా సరే రౌడీజం చేసినా కంట్రోల్ చేస్తాం. నేను ఆల్ కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ని కోరుతున్నా, మీరిద్దరు అనుకుంటే జీరో క్రైమ్ డిస్ట్రిక్ట్లో ఉండాలి. అదే సమయంలో హ్యాబిచ్యువేటెడ్ ట్రబుల్ మేకర్స్ ఉంటే వాళ్ళ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. కావాలని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం ఫర్మ్గా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో కూడా ఇది ఒకప్పుడు చాలా అసభ్యంగా ఉండేది. ఈరోజు మేము కూడా ఎన్డీఏలో కూడా ఎవరైనా సరే వాళ్ళ వర్షం చెప్పాలంటే చెప్పచ్చు, కానీ వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం ఎవరిని మేము ప్రోత్సహించడం లేదు. అవతల వాడు చేస్తే మనం ఉపేక్షించాల్సిన అవసరం లేదు. జనవరి 15 నుంచి ఆల్ ఫైల్స్ విల్ బి ఆన్లైన్. పోలీస్ శాఖలో కూడా డీజీ గారికి చెప్తున్నా, మీరు కూడా అన్ని ఫైల్స్ ఆన్లైన్లోకి రావాల్సిందే. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాల్సిందే. రెండో పక్కన జనవరి 15 లోపల ఆల్ సర్వీసెస్ కూడా ఆన్లైన్. ఆల్ ఫైల్స్ విల్ బి ఆన్లైన్, ఆల్ సర్వీసెస్ విల్ బి ఆన్లైన్. అప్పుడు మనకి ఈజీగా ట్రేసబిలిటీ అన్నీ ఉంటాయి. సాటిస్ఫాక్షన్ లెవెల్ బాగా పెరిగే పరిస్థితి వస్తుంది. ఇది కూడా చేయాల్సిందిగా నేను కోరుకుంటూ